దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలండి. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మరలా ఈ రీతిగా ఈ టెక్నాలజీ ద్వారా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మరలా మనం కలుసుకోవడానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఈరోజు ఆదివారముగా మరి దేవుని మందిరాల్లో ఆరాధన జరగవలసినటువంటి పరిస్థితులు మనకు ఉంటుండగా ఈ ఆదివారం కూడా మరి ఆరాధన జరగలేనటువంటి సందర్భాలు ఈ లాక్డౌన్ వల్ల మనకు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో మీరందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని చిత్తమైతే మరి తర్వాత వారమైనా వచ్చే వారమైనా ప్రభు మార్గాలు తెరుచులాగున అద్భుతాలు ప్రభు జరిపించులాగున మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరినీ కూడా ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. తల్ల వంచండి. మీరు దేవుని మందిరాల్లో ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారో, ఏ రీతిగా విశ్వాసంతో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారో ఇది మీరు చూస్తున్నప్పుడల్లా మరి ప్రభు సన్నిధిలో అలా మీరు మోకరించి ప్రభు నామాన్ని స్తుతించి ప్రభువుని గణపరచాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. రండి, తల్ల వంచండి, కళ్ళు మూసుకుని ప్రభువుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును మహిమపరుచుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాంతర్యామి మీకే స్తోత్రం, 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 స్తోత్రం. 6 దినములలో సర్వ సృష్టిని కలుగజేసిన మా తండ్రి మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 7వ దినమును ఆశీర్వదించిన మా తండ్రి మీకే స్తోత్రం, 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 స్తోత్రం. నేల మంటితో నరులు నిర్మించిన వాడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. జీవాత్మను ఉద్యమములను జీవింపచేయువాడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. జీవాధిపతి మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మా పాప శాపముల కొరకు కలువరి శిలువలో బలి తిరిగి లేచిన మృత్యుంజయుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మీరుండు స్థలములో మేము నుండులాగున మాకు స్థలము సిద్ధపరచ వెళ్ళిన మా యేసయ్య మీకే స్తోత్రం, 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 స్తోత్రం. 2వ రాకడలో మా కొరకు తిరిగి రాబోచున్న మా రక్షకుడు అయిన యేసు మీకే స్తోత్రం, 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 స్తోత్రం. సదాకాలము మాతో కూడా ఉన్న ఇమ్మానుయేలు దేవా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుచున్నవాడా పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మిక్కిలి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నీ పాదాల చెంతకు చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, గణపరచటానికి మాకిచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీ సన్నిధిలో ప్రభా కూడుకునే దినాన్ని మీ మందిరాల్లో ఆరాధించవలసినటువంటి సమయంలో ప్రపంచమంతా ఉన్నటువంటి ప్రభా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కలుగుతున్నటువంటి భయంకర పరిస్థితులు మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ దినాన్ని కూడా ప్రభా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వారి గృహాల్లో ఉంటూ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు సంధించండి, మీ ఆత్మ చేత నడిపించండి ప్రభా. మీకు స్తోత్రం. ప్రతి హృదయాన్ని మీరు తాకండి, ప్రతి గృహములో మీ సన్నిధి యేసు నామములో ఉండునుగా అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆత్మ చేత ఒక్క మాట మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని వినగల చెవి, గ్రహించే మనస్సు, నీ వాక్య ప్రకారం జీవించే జీవితాలు మా బిడ్డలందరికీ మాకును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక పాట మనం పాడుకుని ప్రభునామాన్ని మహిమపరుద్దాం.
అనంత జ్ఞాని నీకు అనంత జ్ఞాని నీకు అల్పుడను నాతో సహవాసమా మహిమాన్విత నీకు మంటినైన నాకు స్నేహమా అనంత జ్ఞాని నీకు అల్పుడను నాతో సహవాసమా మహిమాన్విత నీకు మంటినైన నాకు స్నేహమా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కేవలం నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప కృపా 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 నీ కృపా 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 అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు స్నేహమా మహిమాన్విత నీకు మంటినైన నాతో సహవాసమా కోట్లాది జనులలో గుర్తించావు కోరుకునే నీ ప్రజలలో లెక్కించావు కోట్లాది జనులలో గుర్తించావు కోరుకునే నీ ప్రజలలో లెక్కించావు క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు పరలోక పౌరునిగా నన్ను చేశావు కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కేవలం నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప కృపా 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 నీ కృపా 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 అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా మహిమాన్విత నీకు మంటినైన నాతో స్నేహమా అప్పగించుకున్నాను నీ కృపకై నేను గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను అప్పగించుకున్నాను నీ కృపకై నేను గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను పిలిచిన వాడా నన్ను గెలిచిన వాడా పిలిచిన వాడా నన్ను గెలిచిన వాడా ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడా ప్రేమించి ప్రేరేపించి బలపరచిన వాడా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా
కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాతో సహవాసమా, మహిమాన్విత నీకు మంటినైన నాకు స్నేహమా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మంటినైన నాతో స్నేహమా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృపా, కేవలము నీ కృపా. మిక్కిలి పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. మీ సన్నిధిలో ప్రభువా నీ పాదాల చెంతకు చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా మీ సహాయం మీరు మాకు దయచేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేడ కూడి ప్రార్థన చేస్తున్నారో వారి మధ్య ఉంటాన్ని సెలవిచ్చిన తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో గృహాల్లో ఇద్దరు ముగ్గురుగా కూడి మీ సన్నిధిలో ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంలో మీ సన్నిధి యేసు నామములో ఉండునుగాకని ప్రార్థిస్తున్నా. మీ ఆత్మ చేత నడిపించండి, నీ వాక్కునిచ్చి మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే మనస్సు, నీ వాక్య ప్రకారం జీవించే జీవితాలు మాకందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈరోజు వాక్య భాగముగా యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. దేవుని బిడ్డలారా, నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఈరోజు ప్రభు మాటను మనం జాగ్రత్తగా గ్రహించినప్పుడు ఈ లోకానికి, సర్వ సృష్టికి, సర్వమునకు కూడా
సృష్టికర్త అయినటువంటి దేవుడు లేకుండా ఈ సృష్టి కలగలేదు. దేవుని వల్లే ఈ సృష్టి మనకు కలిగింది. వేర్ దెర్ ఈజ్ ఏ క్రియేషన్ దెర్ ఈజ్ ఏ క్రియేటర్ అన్నారు. సృష్టి ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా ఆ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఖచ్చితంగా ఉండి తీరుతాడు అన్నటువంటి మాట. సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. కాబట్టి సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులను కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన సంకల్పములో మనుషులను నిర్మించుకున్నాడు. దేవాది దేవుడు మానవుల కొరకే సమస్తమును కలుగజేశాడు. ఆకాశంలో ఉన్న వాటిని అవ్వచ్చు, భూలోకంలో ఉన్న వాటిని అవ్వచ్చు, సముద్రములో ఉన్న వాటిని అవ్వచ్చు, సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మానవుల కొరకు, మానవుల క్షేమాన్ని కోరి, మానవుల యొక్క మేలు కోరి సమస్తమును కలుగజేసినటువంటి దేవుడు. ఈ సృష్టి అంతటినీ కూడా మనం ఏలుబడి చేయాలి, దాన్ని అనుభవించాలి, సంతోషించాలి. అదే సమయంలో ఈ సృష్టిని మనం ఉపయోగించుకోవాలంటే, సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని మనం అనుభవించాలంటే దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రమేయము లేకుండా, దేవునితో సంబంధము లేకుండా ఈ సృష్టిలోది మనం ఏది కూడా మనం అనుభవించలేము దేవుని బిడ్డలారా. అందుకే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి కొంచెము తెలివితేటలను బట్టి ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడై ఉంటే, దేవుడు మనకిచ్చింది అందులో చాలా తక్కువ, చిన్న జ్ఞానం. ఈ చిన్న తెలివితేటలు, చిన్న జ్ఞానాన్ని బట్టి మనిషి ఏమనుకుంటాడంటే, ఇంకా నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే తెలివైన వాడు ఎవరూ లేరు అని చెప్పి, అన్ని నాకు తెలుసు, అంతా నాకు వచ్చు, నాకు తెలియదంటూ ఏదీ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మనిషి ఉంటున్నప్పుడు దేవాది దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ చదివిన మాట మనం చూసినట్లయితే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. అంటే దేవునికి వేరుగా ఉండి, దేవునికి దూరముగా ఉండి, దేవునికి వ్యతిరేకముగా ఉండి ఈ లోకములో ఏ మనిషి కూడా ఏమీ చేయలేడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఒక మాట, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దినాన్ని నేను నా బండి మీద వెళ్ళిపోతా ఉన్నాను, నా వెహికల్ మీద. నా కుమారుడు, చాలా చిన్న కుమారుడు, మరి ఆ చిన్న బిడ్డ నా ముందు కూర్చున్నాడు. కూర్చుని వాడు ఎలా నేను తిప్పుతున్నానో అలా వాడు తిప్పడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ బండి ఎక్సలేటర్ని ఆ బాబు చేతికి ఇచ్చాను. సర్లే కదా, తిప్పడానికి ఇష్టపడతాను కదా అని చెప్పి నేను ఈ పక్క హ్యాండిల్ పట్టుకుని ఈ పక్క హ్యాండిల్ ఉన్నటువంటి ఎక్సలేటర్ ఆ బిడ్డ చేతికి ఇచ్చాను. వాడు ఎక్సలేటర్ తిప్పుడు మొదలుపెట్టాడు. ఎక్సలేటర్ అలా తిప్పుతుంటే వాడు ఇలా అనే కొలిది బండి ఇంకా మూవ్ అవుతూ ఉంది స్పీడ్గా. ఆడు ఎంత బాగా తిప్పుతున్నాడో అంత స్పీడ్గా ముందుకెళ్తుంది. ఎక్సలేటర్ తగ్గిస్తుంటే బండి తగ్గిపోతుంది. ఎక్సలేటర్ రేస్ చేస్తుంటే బండి ముందుకు వెళ్ళిపోతుంది. వాడు అనుకుంటున్నాడు, నేనే ఈ వాహనాన్ని నడిపేస్తున్నాను అనుకుంటున్నాడు. ఈ బండి వెళ్ళడానికి కారణం నేనే, ఈ బండి వెళ్తుందంటే నేనే నడిపేస్తుందని చెప్పి వాడు హృదయం ఎంత ఆనందపడిపోతుందంటే, నేనే ఈ పెద్ద వాహనాన్ని నడిపేస్తున్నానని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఒక చోట నేను ఆగేసరికి వాడు ఏమంటున్నాడంటే, 2 చేతులు వదిలేయండి, 2 వదిలేయండి, నేను నడిపేస్తాను అంటున్నాడు. వాడికి తెలీదు వాడి చేతికి ఇచ్చింది ఎక్సలేటర్ మాత్రమేనని. దానికి ఇంకా కింద కాల్లో మనకి గేర్లు మార్చడం ఉంటుంది.
ఆ గేర్లు తగిన సమయంలో మార్చాలి. ఈ ప్రక్కన మనం బ్రేక్ పక్కన ఉన్నటువంటి అది క్లచ్ని మోస్తూ తెరుస్తూ ఉండాలి. అది ఎంత ముయ్యాలి అంత ముయ్యాలి, ఎంత తెరవాలి అంత తెరవాలి. ఇది మెయింటెనెన్స్ అంతా కూడా నేను పక్కన చేస్తూ ఉన్నాను. నా కాళ్ళు ఏమో గేర్లు మారుస్తూ ఉన్నాయి. వీడికి ఇచ్చిందల్లా చిన్న ఎక్సలేటర్ మాత్రమే. అది తిప్పేసి వాడు ఏమనుకుంటున్నాడంటే వాహనం అంతటి నేను నడిపేస్తున్నాను, వాహనం అంతా నాతో వెళ్ళిపోతుంది, నీ అవసరం నాకు లేదు డాడీ, నువ్వు ప్రక్కకి దిగిపోయినా పర్లేదు, నేను వాహనం వెళ్ళిపోతాను, నా బండి మీద వెళ్ళిపోగలను, నువ్వు దిగిపోండి అన్నట్టుగా పోజు కొడుతున్నాడు. వాడికి తెలియదు ఆ బండి మొత్తం మెయింటైన్ చేస్తుందంతా మరి నేనేనని. దేవునికి స్తోత్రం. వాడికి ఇచ్చింది చిన్న ఎక్సలేటర్, అది తిప్పుకుంటా అనుకుంటున్నాడు. అంతా నాకు తెలిసిపోయింది, అంతా నాకు వచ్చేసింది అనుకుంటున్నాడు. నిజానికి ఆ వాహనానికి కానీ ఆ బిడ్డకి ఇచ్చి స్టార్ట్ చేసి వదిలితే వాడు ఏమైపోతాడో మనకే తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నానంటే, సృష్టిలో ఉన్నటువంటి ఏదైనా అనుభవించాలంటే, ఏదైనా కనిపెట్టాలంటే, ఏదైనా చెయ్యాలంటే, ఏదైనా వస్తువు తయారు చేయాలంటే, ఏదైనా మనిషి ఒక కార్యము చెయ్యాలంటే తప్పకుండా దేవుని చిత్తము లేకుండా మనం ఏమీ చేయలేము. ప్రియులారా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఆహారము తిని ఒక మనిషి జీవించాలన్నా, ఈ లోకములో ఒక వస్తువు తయారు చేయాలన్నా అదంతటికి తగినటువంటి జ్ఞాన వివేకములు ఆయన దగ్గర నుంచి మనకు వస్తూ ఉన్నాయి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయనతో సంబంధము లేకుండా మనం ఏమీ చేయలేము. యోహాను సువార్తలో ఉంటుంది మాట, మొట్టమొదటి అధ్యాయంలో ఆయన లేకుండా ఏదీ కలుగలేదు అంటాడు. అంటే ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఆయనతో లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. కాబట్టి ఆయన లేకపోయినా పర్వాలేదు, మనం ఏదైనా చేయగలం అనేటటువంటి మనుషుల జీవితాల్లో సృష్టి ప్రారంభము నుంచి మనం చూసినప్పుడు వారి జీవితాల్లో నష్టపోయినటువంటి సందర్భాలు ఎక్కువ కనపడ్డాయి. దేవుడితో మాకు సంబంధం లేకపోయినా పర్వాలేదు, మాకు మేము ఏదైనా చేయగలం అని మనిషి గర్వించి మనిషి చేసే దేవునికి విరోధమైన ప్రయత్నం ప్రతి ఒక్కటి కూడా భూలోకానికి ఒక శాపముగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. నష్టాన్ని తీసుకొచ్చాయి, కష్టాన్ని తీసుకొచ్చాయి తప్ప ఆశీర్వాదాన్ని మాత్రం తీసుకురాలేదు. ప్రారంభంలో దేవాది దేవుడు ఏదేను తోటలో ఆదామును చేసినప్పుడు ఆదాముకు ఆ తోటను సిద్ధపరిచింది దేవుడు, ఆ వృక్ష ఫలాలు పెట్టింది దేవుడు, సృష్టి అంతటిని కలుగు చేసింది దేవుడు. వారికి ఇవి తినండి అవి తినకూడదని చెప్పి ఇవన్నీ ఆజ్ఞలు పెట్టింది దేవుడు. ఇవి అన్నీ చెప్పినటువంటి వారు దేవుని మాట వినటము కంటే వారు ఎవరి మాట విన్నారో మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట వినాలి. దేవునికి అనుకూలముగా, దేవుని చిత్తానుకూలముగా, దేవుని సంకల్పములు మనం ఏది చేసినా అది సఫలమవుతుంది. కానీ దేవుడు చెప్పిన దానికి విరోధముగా మనం ఏం చేసినా కానీ అది ఖచ్చితంగా మన జీవితాలకి శాపముగానే మారిపోతుంది. ఆదాము దేవుని మాట వినవలసింది. ఆదాము దేవుని మాట విని దేవుని చిత్త ప్రకారం చేస్తూ ఉంటే ఈరోజు ఈ మానవ జనాంగానికి ఇంత శాపగ్రస్తమైన స్థితి ఉండకుండా ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఉందుడేమో. దేవుని పెట్టారా, చూడండి, స్త్రీ మాట విన్నాడు, తన భార్య మాట విన్నాడు. అంటే దేవుని కంటే కూడా ఇప్పుడు ఎవరికి వైపోయారు? ఆదాముకి. దేవుని చిత్తము చేసే కంటే కూడా, దేవుని మాట వినే కంటే కూడా ఆదాముకు ఎక్కువైపోయింది ఎవరంటే తన భార్య అవ్వమ్మ. ఆమె చెప్పిన మాట విన్నాడు, ఆమె మాట ప్రకారం చేశాడు. దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేశాడు. నిజంగా ఆ దినాలు మనం చూస్తున్నాం, అది సర్వ సృష్టికి శాపాన్ని తెచ్చిపెట్టింది. తర్వాత కాలంలో మనం చూసినప్పుడు నిమ్రోదు అనేటువంటి ఒక రాజు, ఆ కాలంలో భూమి మీద ఒక్క మాటే ఉంది, ఒక్క భాషే ఉంది అని బైబిల్ చెప్తా ఉంది. ఇది ఆది కాండములో 11వ అధ్యాయం అనుకుంటాను, అందులో మనకు కనిపిస్తుంది. నిమ్రోదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతని కాలంలో భూమి మీద ఇంకా జనాంగం ఎవరు లేరు, అనేక మంది జనాంగం ఉన్నారు. కానీ వారందరూ కూడా ఒకే భాష కలిగి ఉన్నారు, ఒకే పలుకు భూమి మీద ఉందట. అంటే వారు ఒక్కటే భాషతో ఉన్నారు, ఒకటే పలుకుతో ఉన్నారు. ఇన్ని భాషలు భూమి మీద అప్పుడు లేవు.
అలాంటి సమయంలో నిమ్రోదు చేసినటువంటి ఒక అతిక్రమం ఏంటంటే, మనకి సాధించలేనిదంటూ ఏదీ లేదు, మనిషికి సమస్తము సాధ్యమే అనుకున్నాడు. అప్పటికింత టెక్నాలజీ భూమి మీద లేదు కాబట్టి, ఆకాశం అంటే ఏంటో వాడికి అర్థం కాదు కాబట్టి, ఆకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో వాడికి అర్థం కాదు కాబట్టి, పైన ఆకాశాన్ని చూశాడు. వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో మనం ఆకాశాన్ని అంటేటటువంటి ఒక ఎత్తైన గోపురాన్ని కడదాం. ఆకాశం అనేటటువంటి ఎత్తైన శిఖరము కలిగినటువంటి గోపురాన్ని కట్టి గొప్ప పేరు సంపాదించుకుందాం రాబోయే తరాలకి. మన పేరు అలా నిలబడిపోవాలి. ఎందుకంటే భూమి మీద నుంచి ఆకాశంలోకి మనం ఎక్కిపోయేలాగా ఒక గోపురాన్ని కడదాం, ఆకాశాన్ని అంటేసుకునేలాగా అని ఒక ఆలోచించాడు. మరొక మాట అన్నాడు, మనం భూమి మీద ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోవున్నట్లు అన్నాడు. అంటే భూమి మీద ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే మనం ఉండిపోవున్నట్లు మనం శిఖరం కడదాం అన్నాడు. అసలు అందులో దేవుని చిత్తం ఏంటో వారు గుర్తించేటువంటి జ్ఞానం వారికి లేదు. ప్రియులారా, ఆకాశం అంటే బిల్డింగ్ ఎందుకు కడుతున్నాడంటే ఇక్కడే ఉండిపోదాం, భూమి మీద ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోదాం. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. అంటే భూలోకం అంతటినీ కూడా మీరు నింపాలి. విశాలమైన భూలోకాన్ని మీకు ఇచ్చాను. భూమి మీద ఉన్నటువంటి ప్రతి స్థలాల్లో పిల్లలు, దేవుని మనుషులు, మానవులే భూమి అంతా కూడా విస్తరించి ఉండాలి అనేది దేవుని సంకల్పం. కానీ వీడి ఉద్దేశం ఏంటంటే మనం భూమి మీద ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే మనం ఎత్తైన గోపురం కట్టుకుందాం, గొప్ప పేరు సంపాదిద్దాం అనుకున్నాడు. కానీ అది దేవుని చిత్తానికి విరోధం అన్న సంగతి వాడు గుర్తించలేకపోయాడు. ప్రియులారా, దేవుని చిత్తానికి ఎప్పుడైతే విరోధమైన కార్యాన్ని చేశాడో చాలా ఎత్తు వారు కట్టారు. అప్పట్లో వారికి మట్టి దాన్ని కాల్చడం కూడా అప్పుడు వారు చేశారు. ఇటుకలు తయారు చేశారు. అప్పట్లో మట్టి పెళ్లతో వాటిని కట్టడం ప్రారంభించారు. చాలా ఎత్తుగా కట్టారు. బైబిల్ పండితులు చెప్తుంటారు, శాస్త్రులు చెప్తుంటారు, ఇప్పటికి అది ఇరాన్ దేశాల మధ్య ఆ ఒక ప్రాంతంలో ఇప్పటికి దాని నమూనాలు ఉన్నాయన్నట్లుగా తెలియపరుస్తూ ఉంటారు. ప్రియులారా, ఎత్తైన గోపురాన్ని కడతా ఉన్నారు. అక్కడ రాయబడుతుంది, ఆ ఎత్తైన గోపురాన్ని కడుచున్నటువంటి ఆ కట్టడ నరులు కుమారులు కడుతున్నటువంటి ఆ గోపురాన్ని యెహోవా చూడ దిగి వచ్చెను అంటాడు. వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, వారి తలంపులు, వారి ఉద్దేశం, వారి క్రియలు దేవునికి విరోధముగా వారు చేస్తున్న ఈ పనంతటిని కూడా దేవుడు ఆకాశం నుంచి చూసి, అక్కడండి దేవాది దేవుడు దేవుని యొక్క సంకల్పములో మనుష్యుల భాషలను తారుమారు చేశాడు. మనుష్యుల భాషలను తారుమారు చేశాడు ఆ ప్రాంతంలో. లేదంటే భూమి మీద ఇన్ని భాషలు ఎలా వచ్చాయి అని చాలా మందికి ప్రశ్న. అక్కడ దేవుడు భూమి మీద అనేక భాషలు వారు కలిగజేస్తే ఆ కట్టడ కడుతున్న వారు ఒకరి మాట ఒకరికి అర్థం కాలేదు, ఒకరి భాష ఒకరికి అర్థం కాలేదు. కొంతమందికి ఒక భాష, కొంతమందికి ఒక భాష, కొంతమందికి ఒక భాష. ఇలా వారందరికీ కూడా వచ్చినటువంటి ఆ భాషలను బట్టి ఒకరికి ఒకరు అర్థం కాక ఇదేదో జరుగుతుంది మనకని చెప్పి కంగారు పడి, తొందరపడి వారందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరి భాష వారికి తెలుసో వారందరూ కూడా ప్రత్యేకముగా ఒక ప్రాంతానికి వెళ్ళిపోదాం అని ఆ స్థలముల్లో నుంచి వారు చెదరగొట్టబడ్డారు. దేవుని బిడ్డలారా, చెదరగొట్టబడ్డారు. వెళ్ళిపోవడం వేరు, ఇష్టపూర్వకముగా చెదరగొట్టబడడం వేరు. చెదరగొట్టబడడం శిక్షకు కారణంగా ఉంటుంది. వారికి వారే వెళ్ళి ఫలించటం అది దేవుని చిత్తానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ వారు చేసినటువంటి ఆ పొరపాటును బట్టి, మానవుడు చేసిన పొరపాటును బట్టి భూమి మీద వారు చెదరగొట్టబడ్డారు. ఎప్పటికీ వారు దేవునికి దూరస్తులుగానే జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మనిషి దేవునికి విరోధంగా చేసే ప్రతి పాపములో కూడా శాపాన్నో నష్టాన్నో దేవుని ఉగ్రతను పొందుకుంటూనే ఉన్నాడు ప్రారంభం నుంచి కూడా.
విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా మనం చూసినప్పుడు అతనికి సంపూర్ణమైనటువంటి దైవ జ్ఞానము రాకముందు ఒక దినాన్ని మార్గము తప్పి తన భార్య మాట విని అక్కడ కూడా పొరపాటు చేసి భూలోకానికి నష్టాన్ని తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, భార్య మాట విని దేవుని మాటను పక్కకు తోసి భార్య మాటను విని చెడిపోయినట్లుగా కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఈ సందర్భాలన్నీ మనం ఎందుకు చెప్తున్నానంటే ప్రభు సన్నిధిలో దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా, దేవునికి వ్యతిరేకముగా భూలోకములో మనిషి ఏ ఆలోచన ఆలోచించినా, ఏ తలంపు తలిచినా, ఏ ఉద్దేశము కలిగి ఉన్నా, ఏ కార్యాన్ని తలపెట్టినా దాని ద్వారా మనిషికి నష్టమే కలుగుతుంది, దాని ద్వారా మనిషికి శాపమే కలుగుతూ ఉంది అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి మనిషిని ఏలుబడి చేస్తున్నటువంటి పాపం, మనిషిని ఏలుబడి చేస్తున్నటువంటి అతిక్రమం, మనిషిని ఏలుబడి చేస్తూ నాశనానికి, నరకానికి మనిషిని ఈడ్చుకుని పోతున్నటువంటి ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ శాపమంతా కూడా మన నుంచి దూరం కావాలంటే మనిషి చేయవలసింది ఒకే ఒకటి. మనిషి రక్షించబడ్డానికి, మనిషి విమోచించబడ్డానికి, స్వస్థపరచబడ్డానికి మానవుల్లో ఉండవలసింది ఒకే ఒక్క లక్షణం. అదే దేవునికి దగ్గరగా వెళ్ళడం, దేవునితో సహవాసము చేయడం, దేవునితో దగ్గరగా ఉండడం. దేవునితో దగ్గరగా వెళితే మన జీవితంలో దేవునికి విరోధమైన గుణములన్నీ కూడా మనకు దూరముగా వెళ్ళిపోవడం మొదలవుతాయి. దేవునికి మనం దగ్గరగా వెళుతున్నప్పుడు దేవునికి విరోధమైనటువంటి మన జీవితాన్ని పాడు చేసే పాప గుణములు అన్నీ కూడా వాటంతట అవే బయటికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ప్రియులారా, కాబట్టి ఈ సహవాసం దేవునితో మనం చెయ్యాలని ఈరోజు నుంచి నేను ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క విశేషాలు, ప్రార్థన యొక్క గొప్పతనం గురించి మీతో పంచుకోవాలని కొన్ని వారాలు ఈ రీతిగా మీ ముందుకు వస్తా ఉన్నాను. ప్రియులారా, దేవునితో సహవాసము చేస్తూ, దేవునితో ఇష్టకరముగా జీవిస్తూ, దేవునితో మనం జీవించటానికి ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం, ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏమైనా ఉన్నదంటే అది ఒక ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు అవకాశం మనకిచ్చాడు. మనిషి దేవునితో సహవాసం చేయడానికి, మనిషి దేవునితో ఐక్యము కలగడానికి, దేవుని కృపకు పాత్రునిగా జీవించటానికి మనిషికి ఇచ్చినటువంటి దేవుడు ఒక అవకాశం ఏంటంటే ప్రార్థన. అందుకే క్రైస్తవ జీవితానికి, దేవుని బిడ్డలకు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థన చేయకుండా మాత్రం ఉండలేడు ఒక ఆత్మ సంబంధమైన ప్రార్థనా పరుడు. ప్రార్థనే జీవము, ప్రార్థనే ఆధారము, ప్రార్థనే మాకు ఆశ్రయం అని చెప్పి అనేక మంది భక్తులు వారి డైరీల్లో రాసుకున్నారు. బిల్లీ గ్రాహం గారు, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అద్భుతమైనటువంటి దైవ సేవకులు, లక్షల మందిని ప్రభువులో రక్షించినటువంటి దైవ సేవకులు. అలాంటి సేవకుల్ని, అయ్యా మీరింతగా మీ మాటలో ప్రభావం, ఇంతగా మీరు దేవునిలో జీవించటానికి, ఎంత జయకరమైన జీవితాన్ని జీవించటానికి అసలు కారణం ఏంటి, అసలు ఎలా మీరు ఈ మహిమను పొందుకున్నారు అని చెప్పి కొంతమంది విలేకరులు బిల్లీ గ్రాహం గారిని అడిగారట. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఈ రీతిగా ఉండడానికి 3 కారణాలు ఉన్నాయి అన్నాడట. వారందరూ కూడా గబగబగా పేపర్లు తీసుకుని వెంటనే రాసుకోవడం మొదలు పెట్టారు. టకటకమని రాస్తున్నారు. చెప్పండి సార్ అన్నారు. మొట్టమొదటి పాయింట్ ప్రార్థన అన్నాడట. రైట్ అని చెప్పి ప్రార్థన రాసుకున్నారు. రెండో పాయింట్ ఏంటని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. రెండవ కారణం మరలా చెప్పాడట, ప్రార్థన అన్నాడట.
సరే అని చెప్పి మరి మూడో కారణం ఏంటో అని చెప్పి మూడో అంకె చూస్తున్నారంట. మూడవ కారణం ప్రార్థన అన్నాడట. ప్రియులారా, ఈరోజు చాలా మంది ప్రార్థన నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. ఎక్కువ సమయం ప్రార్థన చేయడం దండుగా అనుకునేటువంటి వారు కూడా దేవుని బిడ్డల్లో ఉన్నారు. చాలా మంది ప్రార్థన చేయలేటువంటి పరిస్థితుల్లో ఉండిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఒక మాట చెప్పనా, ప్రార్థన చేయకపోవడం ఎంత నేరమో ఎంత ఘోరమో వాక్యం ఒక్క మాటలో మనకు తెలియపరుస్తుంది. ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, సమూయేలు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అక్కడ చెప్తున్నాడు మాట చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చెయ్యని ఎడల ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడినవుతున్నాను. దేవుని బిడ్డ, నేను పాపము చేసిన వాడిని అవుతున్నాను. పాపం అంటే వ్యభిచారము, దొంగతనాలు, బనహత్యలు, భయంకర ఘోరమైన పాపాలు చాలా ఉన్నాయి. అవన్నీ పాపాలే. కానీ మరొక పాపం ఏంటో తెలుసా? మనకు అర్థం కానిది, మనం గ్రహించలేని పాపం ఏంటంటే ప్రార్థన చెయ్యకపోవడం కూడా మనిషి జీవితంలో పాపముగా ఎంచబడతా ఉంది. ప్రార్థన చేయకపోవడం మనిషి జీవితంలో పాపముగా ఎంచబడుతుంది. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం, ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. అది దేవునికి ఇష్టమైన కార్యము. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలను సల్లపూట ఏదేను తోటలో ఆయనకి ఇష్టమై చేసుకున్నటువంటి ఆదాము అవ్వలను మనస్ఫూర్తిగా తండ్రి మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టమైనటువంటి తండ్రి ఆదామా అని పిలిస్తే ఆదాము పలుకుతుంటే ఆనందపడిపోయేవాడు తండ్రి. ఆదాము సంతోషముగా పలకరిస్తుంటే సంతోషపడిపోయేవాడు తండ్రి. ఆదాము అవ్వలు ఇద్దరూ కూడా మరి దేవునితో వారు సహవాసం చేస్తున్నప్పుడు వారి జీవితంలో ఎంత ఆనందం, ఎంత సుఖము దేవుని బిడ్డలారా, ఎంత సంతోషము దేవునికి. దేవుడు కోరుకునేది మనిషి నుంచి అదే. నీ కానుకలు, నీ అర్పణలు, నీ దశంభాగాలు తర్వాత విషయం. అసలు నువ్వు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సంభాషణ చేయగలగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అనుభవాన్ని ఈరోజు మనిషి కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకే ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది అన్నాడు. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రియులారా, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు, పాపము చేస్తున్నవారు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. ఎందుకంటే అతడు దేవునికి దగ్గరగా వెళ్ళే కొలది తన స్వభావము మార్పులోనికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే పాపము చేసేవాడు ప్రార్థన చేయలేరు. ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నానులే, చాలే, పర్వాలేదు, ఉదయం కాసేపు ప్రభువుకి ఏదో నమస్కారం చెప్పేస్తున్నావు, రాత్రికి నమస్కారం చెప్పేస్తున్నావు, లే వందనాలు తండ్రి అంటున్నావు, స్తోత్రం అంటున్నావు, కాపాడమంటున్నావు, సరిపోతుందిలే అని ఒకవేళ ఈ లాక్డౌన్ సందర్భాల్లో ప్రార్థనా జీవితాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేశావేమో, దేవునితో సహవాసాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేశావేమో, ఈరోజు ప్రభు మనతో మాట్లాడునుగాక. పిల్లరా, దేవునికి ఇష్టమైన కార్యం, దేవుని ఎడల కృప చూపి నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి ఆయన సంతోషించే కార్యం ఏంటో తెలుసా? నువ్వు ఆయనతో మాట్లాడాలని కోరుతున్నాడు ఆయన, నువ్వు ఆయనతో సహవాసం చేయాలని కోరుతున్నాడు ఆయన, నువ్వు ఆయనతో సంభాషణ చేయాలని కోరుతున్నాడు ఆయన. ఈ సహవాసములో, ఈ ఐక్యతలో, ఈ ప్రేమలో ఈ లోకములో ఉన్న సమస్తము నీకు ఇచ్చి నీ జీవితంలో ఆనందముతో ఉండడం చూడాలని ఆశపడుతున్నాడు తండ్రి. ప్రియులారా, దేవాది దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేటువంటి అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు ఇవ్వాలని, ప్రార్థన చేసే అనుభవం ఉండాలని వాక్యములో అనేక సందర్భాలు ప్రభు మనకు రాయించాడు. వాక్యములో ఎన్నో సందర్భాలు ప్రభు మనకు తెలియపరిచాడు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా
భూలోకానికి వచ్చి మానవునిగా దిగి వచ్చి ఆయన కూడా లోకానికి నేర్పించిన మాదిరి ఏంటో తెలుసా? తండ్రితో సహవాసము చేయడం లోకానికి నేర్పించాడు. తండ్రితో సహవాసం చేయడం, ఆయన చేస్తున్న సహవాసాన్ని చూసి తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ విధానం చూసి శిష్యులు కూడా అడిగారు, ప్రభువా, బోధకుడా, నీవు తండ్రితో మాట్లాడుతున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు కదా, అలా దేవునితో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని, ఆ ప్రార్థన చేసే రీతిని మాకును నేర్పవా అని చెప్పి ప్రభువుని ప్రార్థన నేర్పమని వేడుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కారణం, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా జీవితాన్ని ఎంతగా కలిగి ఉండి ఆయన మాదిరి చూపించారో మనకు అర్థమవుతా ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభువు మాదిరి చూపించాడు ప్రార్థనా జీవితాన్ని. మీరు ప్రార్థన చేస్తేనే నాతో మీరు సహవాసములో ఉంటారు. ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వారు దేవునికి దూరస్తులైపోతున్నారు. ఈరోజు లాక్డౌన్ సందర్భాల్లో ఒకవేళ మీ గృహాల్లో, మీ ఇంట్లో ఈ ప్రార్థన నీ జీవితంలో, నీ హృదయంలో ప్రార్థన ఏమాత్రం నిర్లక్ష్యం చేసి నీ జీవితాన్ని దేవునికి దూరం చేసుకుంటున్నావేమో, అదే నీ జీవితంలో రాబోతున్న శ్రమకు, రాబోతున్న శాపానికి, రాబోతున్న కుటుంబంలో భయంకర శోధనలకి కారణము కాబోతుందని తెలియపరుస్తున్నాను. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఏది కోల్పోయినా పర్వాలేదు, ప్రార్థనా జీవితాన్ని మాత్రం కోల్పోవద్దని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తున్నాను. రండి, వాక్యములో ప్రార్థన గూర్చినటువంటి ఎంత హెచ్చరికతో కూడిన మాటలు ఉన్నాయో, ఎంత ప్రోత్సాహంతో కూడిన మాటలు వాక్యములు ఉన్నాయో ఒక 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనలయందు పట్టుదల కలిగి ఉండుడి. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట, నిరీక్షణ గలవారై సంతోషించండి. నిరీక్షణతో ఉండి సంతోషించండి. నిరీక్షణ కలిగి సంతోషించుచు, శ్రమలయందు కూడా, కష్టములందు కూడా, బాధలయందు కూడా, అవన్నీ వస్తాయని ప్రభువు చెప్పాడు. రాని వాటి యందు కూడా ఓర్పు గలవారై. శ్రమలో మనకు ఉండవలసినటువంటి లక్షణం ఓర్పు. శ్రమలయందు ఓర్పు కలిగిన వారమై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. ప్రియులారా, ప్రార్థన యందు పట్టుదల, ప్రార్థన యందు పట్టుదల, పట్టుదలతో కూడిన ప్రార్థన ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. పట్టుదలతో కూడిన ప్రార్థన మన జీవితానికి ఎంతో అవసరమైంది ప్రియులారా. పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం. నిజంగా మనం ప్రార్థన చెయ్యాలి, కానీ ఇలా పట్టుదలతో చేసే ప్రార్థనకు అద్భుతమైన జవాబులు ప్రభు వెంటనే ఇస్తాయి. వెంటనే ఇస్తాయి. నా జీవితంలో, సేవా జీవితంలో జరిగిన ఒక్క చిన్న సందర్భాన్ని మీకు తెలియపరుస్తున్నాను, ఇష్టపడతా ఉన్నాను. ప్రారంభంలో నేను చిన్న తాటిరేకులు పాకేసుకుని ఆ పాకలోనికి చాలా కాలం దీపాన్ని వెలిగించుకుని అందులోనే ఉంటా. నా ప్రక్కనే ఉన్నటువంటి చిన్న మందిరం ఉండేది. ఆ మందిరంలో కూడా కరెంటు కానీ సరైనటువంటి అవకాశం కానీ ఏమీ లేవు. కాబట్టి మందిరంలో ఒకవేళ ఆరాధన చేసుకుంటున్నప్పుడు అప్పటికి 2-3 వచ్చేవారు మందిరానికి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, మరి రాత్రికాల ప్రార్థన అయితే అదే దీపాన్ని పెట్టుకుని ఆరాధన చేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. కొన్ని దినాలకి కరెంటు ఉంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఒక ఆలోచన నాకు వచ్చింది. ప్రార్థన చేశాను. పాకలోనికి 150 రూపాయల మీటర్లు వచ్చాయి. అప్పుడు సందర్భంలో 150 రూపాయల మీటర్ వేయించుకుంటే బాగుంటుంది కదా అని లైన్ మెన్ గారిని కలిశాను. చక్కగా 150 రూపాయల మీటరు పాకలోకి వేశారు. ఆయన చెప్పాను, అయ్యా, ప్రతి శుక్రవారం
ప్రతి శుక్రవారము రాత్రికాల సమయంలో మేము ప్రార్థన చేస్తాం చర్చిలో. కాబట్టి శుక్రవారం కొంచెం నా పాకలో నుంచి నా మందిరంలోనికి ఈ కరెంటు ఒక్క లైట్ లాక్కుంటాను, 1 గంట మాత్రమే, అది చూడండి సార్ అన్నాను. ఆయన అన్నారు, సరే పాస్టర్ గారు 1 గంట అయితే లాక్కోండి, తప్పులేదు, కానీ ఇంకలా ఉంచేయకండి అన్నారు. సరే అని చెప్పి ప్రతి శుక్రవారము ఆ పాకలో నుంచి నేను మందిరంలోని కరెంట్ లాక్కుని ఒక్క బల్బు వెలిగించుకుని అందరం కలిసి ప్రార్థన చేసుకుని, ఫ్యాన్లు కానీ ఏమీ లేవు అప్పటికి, అందరం ప్రార్థన చేసుకుని ఒక 4-5 వచ్చేవారు, అందరం కలిసి ప్రార్థన చేసి ఆరాధన చేసుకుని త్వరగా వెళ్ళిపోయి మళ్ళీ వైర్ తీసేసి లోపల పెట్టేస్తుండేవాడిని. ఒక దినాన్ని నేను కుటుంబారాధన చేసుకుంటున్నాను. యవనస్తులు నాతో ఉండేవారు, ఒక 2-3 ఉన్నారు అప్పటికి. వాళ్ళు నాతో కలిసి ఆ పాకలో ఆరాధన చేస్తున్నాం, ప్రభు పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇలాగా ఒక ఆయన వచ్చి అన్నారు, పాస్టర్ గారు మిమ్మల్ని లైన్ మ్యాన్ గారు పిలుస్తున్నారు ఎందుకో ఒకసారి అన్నారు. నేను తుళ్ళుపడ్డాను, కంగారు పడ్డాను. ఎందుకు లైన్ మ్యాన్ గారు ఒకవేళ ప్రార్థన చేయమని పిలుస్తున్నారా ఏంటి అని చెప్పి చాలా సంతోషంగా ఒక ప్రార్థన ముగించుకుని బైబిల్ పట్టుకుని నేను ఒక అబ్బాయిని తీసుకుని ఇద్దరం కలిసి ఆ రాత్రి కాడ లైన్ మ్యాన్ గారి ఇంటికి వెళ్ళాం. అని చెప్పారు, పాస్టర్ గారు మీ పాకలో ఉంచుకున్నటువంటి మీటర్ ద్వారా చర్చిలో కరెంట్ లాగుతున్నారా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా మీకు చెప్పాను కదండి, శుక్రవారం అదైనా 1 గంట, 1 బల్బే, ఫ్యాన్లు కానీ ఏమీ లేవండి మందిరంలో, కాంతి ఉండడానికి 1 బల్బు మాత్రమే లాక్కుంటున్నానండి, మళ్ళీ తీసేస్తున్నాను సార్ అని అన్నారు. లాగడం మానేయండి పాస్టర్ గారు, ఎందుకంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరో అన్నారు. మీ మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరో, కరెంటు పాకలోంచి చర్చిలో లాక్కుంటున్నాడు, మరి ఆయన మీద రియాక్షన్ తీసుకోరా అని చెప్పి ఈ గారికి ఫోన్ చేశారట 3 సార్లు. ఆయన నాకు ఫోన్ చేశారు, కాబట్టి ఇంక కరెంటు మీరు పెట్టకండి పాస్టర్ గారు, ఏమనుకోవద్దు అన్నారు. నేను సరే సార్ అని చెప్పి ఇంటికి వచ్చేసాను. అప్పుడు ఆ సందర్భం నా జీవితంలో గొప్ప పట్టుదలను రేపేసింది. ఆయనతో వెంటనే చెప్పాను, అయ్యా ఒకవేళ చర్చిలో మీటర్ వేయించాలంటే ఎంత అవుతుందండి ఖరీదన్న. ఆయన అన్నారు, చర్చిలో మీటర్ వేయించాలంటే ఇప్పుడు మీరు వేయించలేరు, వేయించినా మీరు డబ్బులు కట్టలేరు, మీ పరిస్థితిని బట్టి ఇంచుమించు ఒక 5,000 రూపాయలు 4,500 వరకు అవుతుందండి, కాబట్టి అది మీరు తట్టుకోలేరు, ఎందుకులేండి పాస్టర్ గారు కొన్నాళ్ళు లాక్కోకండి, ఏది అప్పం పెట్టుకుని జరిపించుకోండి అని చెప్పి నాతో అన్నారు. నేను ఆయనతో ఒక మాట అన్నాను, అయ్యా చర్చిలో ఏ మీటర్ వేస్తారని అడిగితే ఆయన అన్నాడు 7 కేటగిరీ మీటర్ వేస్తారన్నారు. అయితే 7 కేటగిరీ మీటర్ మీరు సిద్ధం చేయండి, అప్లికేషన్ సిద్ధం చేయండి, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, మీరు ఖచ్చితంగా ఈ నెలలోనే ఆ మీటర్ వచ్చేలా కొంచెం ఏర్పాట్లు చేయండి, అప్లికేషన్ పెట్టండి సార్, కొంచెం నాకు తెలియదు అవన్నీ కూడా అన్నాను. మీకు ఎక్కడ వస్తాయి పాస్టర్ గారు, మీకు చాలా ఇబ్బందిగా ఉన్నారు కదా, ఈ టైంలో మీకు అంత డబ్బులు ఎలా వస్తాయి, వదిలేండి చూద్దాలి, తర్వాత చూద్దాలండి, వదిలేండి అన్నారు. నేను అన్నాను, లేదు సార్ ఖచ్చితంగా మీటర్ తగినటువంటి ఏర్పాట్లు మీరు చేయండి, నేను ఏ రీతిగానైనా ఆ మీటర్ వేయించుకుంటాను, ఎందుకంటే నిజమే ఇలాంటి ఆ కరెంట్లో ఎటువంటి లోటు నేను కనిపించుకోకూడదు అని చెప్పి ఆయనకు చూడమన్నాడు. అప్లికేషన్ నింపించారు, పక్కన పెట్టారు, మీరు ఎప్పుడు డబ్బులు తెస్తారో అప్పుడు పెడతాను అన్నాడు. సరే సార్ అన్నాను, వచ్చేసాను ఇంటికి. అప్పుడు నా జీవితంలో ఒక అద్భుతమైన పట్టుదల కలిగింది. నిజమే కొన్ని సందర్భాలు మన జీవితానికి ప్రార్థనలో పట్టుదలను రేకెత్తిస్తాయి. నిజంగా అంతవరకు చేయనటువంటి ప్రార్థన కొన్నిసార్లు పట్టుదలతో చేయాలి అనే రోషం, పౌరుషం, ఆతృత, ఆక్రందన మనలో కలగడం ప్రారంభమవుతుంది. అలాంటి ఆక్రందనతో మోకాళ్ళు వేసి, ప్రభువా ఇది నీ పని, నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు చేస్తావు ప్రభువా అని ప్రభు సన్నిధిలో కనిపెట్టాను, ప్రార్థన చేశాను. ఆశ్చర్యం ఏంటో తెలుసా, సుమారు 7 రోజులు గడిచింది. 8వ రోజున నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అప్పటికే సుమారు 1 నెల రోజుల నుంచి కూడా మరి హాస్పిటల్కి తిప్పుతా ఉందట ఒక ఆమె. తన కుమార్తెని తీసుకుని ఆమెకు ఆ చిన్న బిడ్డకి నెలల పిల్ల, ఆ నెలలో ఉన్న పాపకి బతకదమ్మ, చచ్చిపోతుంది, గుండె తిరగబడినట్టుగా ఉంది, కాబట్టి రక్త ప్రసరణ అవ్వట్లేదు, కాబట్టి బిడ్డ బతకదంటే ఎలాగైనా బ్రతికించుకోవాలని
నెల రోజుల నుంచో ఎప్పటి నుంచో వారు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో తిప్పుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. ఆఖరికి ఎక్కడో ఒక వైద్యులు ఆమెతో చెప్పారట, వారైతే ప్రభుని నమ్మలేదు కానీ, అమ్మా ఏమనుకోకుండా ఒక మాట చెప్తున్నాను, ఈ బిడ్డను అమెరికా తీసుకెళ్ళినా బతకదో, ఎక్కడ తీసుకెళ్ళినా బతకదో, కానీ నేను చెప్తున్నాను చూడండి, యేసు ప్రభు మీద ఆధారపడండి, యేసు ప్రభుని ప్రార్థన చేసుకోండి, ఒకవేళ బ్రతికిస్తే బతికిస్తాడు, లేకపోతే దేవుని చిత్తమమ్మ అని పంపించేసాడట. ఆమె ఇంకా అర్థమైపోయింది, ఇన్ని సంవత్సరం తిరుగుతున్నాము కానీ ఉపయోగం లేదు, ఆపరేషన్ చేయమన్నా కూడా చేసే అవకాశం లేదంటున్నారు, అవదు అని చెప్తున్నారు, 3-4 రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారు పిల్లని చెప్పి ఆమె పరుగును తీసుకొచ్చి అప్పటికి నా పాకలు ఉన్నటువంటి నన్ను లేపి వెంటనే ప్రార్థన కోరింది మందిరంలో. ఆ రోజు కరెక్ట్గా శుక్రవారం దినం, నిజంగానండి అది కరెక్ట్గా ఫ్రైడే సాయంత్రానికి నేను వాక్యాన్ని సిద్ధపడుతున్నాను, సాయంత్రానికి ప్రార్థన కొరకు. ఈమె తీసుకొచ్చి ఆ మందిరంలో, చిన్న మందిరంలో పడుకోబెట్టేసి, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నదా. నాకు ఈ సంఘటన అంటే చెప్పలేదు. ఏమైందమ్మా అంటే, ఇలా బిడ్డకి అసలు బాగోలేదండి. అయితే ఈవేళ శుక్రవారం కదమ్మా, ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనలో తీసుకురండి, ఆ ప్రార్థనలో ప్రభు కార్యం చేస్తాడు, ఆ ప్రార్థనలో పాల్గొనేది కానీ అన్నాను. ఆవిడ తీసుకెళ్ళిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత మందిరంలో తీసుకొచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. శుక్రవారం ఆరాధనలో ఉన్నారు. ఆరాధనలో పాల్గొని ప్రార్థన అంతా అయిపోయింది, ప్రార్థన చేసి పంపించాను. అద్భుతాన్ని దేవుడు చేశాడు. ప్రియులారా, ఆ కుమార్తె ఏడుస్తున్నప్పుడైనా, కొంచెం ఎక్కువగా బిగించుకున్నప్పుడైనా మొత్తం చేతులు మనిషి నీలం రంగులోకి వచ్చేసేది. కానీ తెల్లవారేసరికి ఆమె ఎంత ఏడుస్తున్నా కూడా, పిల్ల ఎంత గీపెడుతున్నా కూడా చేతులు ఎరుపు రంగులోకి వస్తున్నాయి తప్ప నీలము రంగులోకి రాలేదట. ఆ కార్యాన్ని, ఆ సూచన ఇప్పుడు ఎప్పుడైతే చూసింది, దగ్గరకు అంతేసి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆవిడ చాలా సంతోషపడిపోయి వెంటనే నా దగ్గర తీసుకొచ్చి, పాస్టర్ గారు ఇదిగో నా కుమార్తెను, నా మనవరాల్ని దేవుడు బాగు చేశాడని చెప్పి గంతులు వేసుకుంటూ ఉద్రేకంతో చెప్పింది. ఆమె కోసం ప్రార్థన చేశాను, మీరు ఎలాగైనా మా ఇంటి దగ్గర చిన్న కూటం పెట్టాలి పాస్టర్ గారు అన్నది. సరే అమ్మా అన్నాను. ఇప్పుడు పెట్టమంటా, రేపు పెట్టేసినా పర్లేదండి అన్నదా. నాకు మైకులు గట్ట ఏమి లేవమ్మా, మరి నేను ప్రార్థన పెడతాను, మీరు తీసుకోండి. వారు బంధువులను ఎవరు రప్పించుకున్నారు, వాళ్ళందరూ వచ్చారు. అయితే రేపే పెట్టేస్తానమ్మా అన్నాను. ఎందుకంటే అప్పుడు నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడమే తప్ప ఇంత సేవ బాధ్యత భారం నా దగ్గర అప్పుడు లేదు. రేపే పెట్టేస్తాను ప్రార్థన అన్నాను. వెంటనే తర్వాత రోజునే ప్రార్థన పెట్టాను. ప్రార్థన పెట్టి ఆ రాత్రి కూటమంతా అయిపోయింది. ఆమె లోపల పిలిచి కానుకిస్తున్నారు. నాకు ప్రార్థన పెట్టుకుంటే కానుక ఎంత ఇస్తారు? అప్పుడు నాకు 5 రూపాయలు కానుక ఇవ్వడమే గొప్ప. 5 రూపాయలు కానుక కూడా వచ్చేవి కాదు. ఆ పరిస్థితులు చాలా మరి గడ్డు పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఈమె కానుకిస్తుందంటే ఏ 100 రూపాయలు 50 రూపాయలు చేతిలో పెడుతుందిలే అనుకున్నాను. కానీ ఆమె కానుక నమ్మరు దేవుని బిడ్డలారా, అద్భుతం. 3500 రూపాయలు అలా చేతిలో ఆమె కానుక పెట్టింది. చాలా పెద్ద కనిపించింది కానుక, ఎందుకంటే నా సేవా జీవితంలో అంతవరకు అంత పెద్ద కానుకని ఎప్పుడు చూడలేదు. ఆ సంవత్సరంలో ఎప్పుడు కూడా, ఆ సంవత్సరాల్లో నా సేవలో ఎప్పుడు కూడా అంత పెద్ద కానుక నేను చూడలేదు. కాబట్టి ఇది ఎప్పుడైతే నాకు ఆ కానుక వచ్చిందో ఇంటికి వచ్చి ఆశ్చర్యపోయాను, చూసుకున్నాను. ఏంటి ప్రభువా ఈ అద్భుతం అని చెప్పి ప్రార్థన చేస్తుంటే వెంటనే నాకు కరెంటు గుర్తొచ్చింది. ఓహో, ఈవేళ 9వ రోజుకే దేవుడు అద్భుతం చేశాడు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటుండగా మరొక ఆయన వచ్చాడు నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి. తర్వాత రోజునే ఇది లెక్కెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మరొక ఆయన వచ్చి అంటాడు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసిన తర్వాత నా గొంతులో ఏదో అడ్డపడినట్టు ఉండేది, ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత నా గొంతులో అడ్డపడడం అనేది పోయింది, నాకు ఇంకేమీ లేదు, చాలా ఫ్రీగా ఉంది, రండి ప్రార్థన చేయండి మరొకసారి అని చెప్పి నాకు టిఫిన్ పట్టుకొచ్చాడు, ఒక టవల్ పట్టుకొచ్చాడు. మరి ఎందుకు తెచ్చాడు నాకు తెలియదు. అవన్నీ ఒక టవలు, ఒక లుంగి పంచి, ఇవన్నీ పట్టుకొచ్చి వాటితో పాటు ఒక కానుక కూడా పెట్టాడు. ప్రార్థన చేశాను, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
లోపలికి వెళ్ళి కానుక నేను చూసుకున్నాను. ప్రియులారా, మీరు నమ్మరు, కరెక్ట్గా 1000 రూపాయలు కానుక పెట్టేసి ఉన్నాడు. గంతులు వేశాను నేను. ఎందుకో తెలుసా? ప్రభు సన్నిధిలో తలుపులు వేసేసి ప్రభు సన్నిధిలో నాట్యమాడి ప్రభువుని ఆరాధించాను, నాట్యమాడి ప్రభువును స్తుతించారు. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవో, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు చేస్తావు, చేయగలవు ప్రభువా అని ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువును స్తుతిస్తూ నేను గంతులు వేస్తూ ప్రభువును మహిమపరిచాను. 4500 రూపాయలు ఆ దినాల్లో నాకు 4 లక్షలతో సమానం అండి. అన్నం వండుకోవడానికి సరైనటువంటి తిండి నాకు ఉండేది కాదు. కనీసం కూర వండుకోవడానికి కూడా నూనె కానీ మరి కొన్ని వస్తువులు కానీ నాకు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో 4500 10 రోజుల ప్రార్థనకు దేవుడు ఇవ్వగలిగాడు అని అంటే, ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఏ కార్యమైనా చేయగలడని ఆ రోజు నాకు తీర్మానించుకున్నాను ప్రభు సన్నిధిలో. అప్పటి నుంచి నేను ప్రభువు మీదే పూర్తిగా ఆధారపడడం మొదలుపెట్టాను. ఏ పరిస్థితికి అయినా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏది అవసరమైనా, ఏది కావాలన్నా, ప్రభువా నీవే నాకు దిక్కు అని ప్రభువు మీద ఆధారపడుతున్నాను ఈ రోజు వరకు కూడా. అలాంటి కార్యాలు నా జీవితంలో ఎన్నో 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 చేస్తా ఉన్నాడు. తర్వాత రోజు పట్టుకెళ్ళాను, వెంటనే లైన్ మీదగా చేతులు పెట్టాను. ఫాస్ట్ ఇదిగో సార్, ఇదే ఫాస్ట్ గారు, ఇంత డబ్బులు మీకు ఎలా వచ్చాయి? దేవుడు ఇచ్చాడండి, మీరు చేయండి సార్. వెంటనే మీటర్ పెట్టుకుని 7 కేటగిరీ మీటర్ వేయించారు. ప్రియులారా, ఆ రోజు నుంచి నా ప్రార్థన జీవితం మారిపోయింది. మరింత పట్టుదల నా ప్రార్థన మీద పెరిగింది. అందుకే ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా, ఎలాంటి అవసరతల్లో మీరు ఉన్నా, మీ జీవితంలో మీరు చేయవలసినటువంటి ఒకే ఒక్క లక్షణం, కార్యం ఏంటో తెలుసా? పట్టుదల కలిగి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. ప్రార్థన చేయడం దండుగా అనుకునే వారి కోసం నేను మాట్లాడలేదు. నాకు దేవుడు సహాయం చేయాలి అని ఎదురు చూస్తున్న వారికి, నేను దేవునితో సహవాసములో తన్మయమైపోవాలి, దేవుని సహవాసంలో నేను నిండిపోవాలి, దేవుని కృపలో నేను జీవించాలి, పరలోక వారసులుగా నేను బ్రతకాలి అనుకునే వారందరి కోసం కూడా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మీ జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ప్రభు తెలియపరుస్తున్న నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనలయందు పట్టుదల గలవారై ఉండండి. ప్రార్థన యందు పట్టుదల. ఈరోజు ఎలాంటి జీవితాలను కలిగి ఉన్నావు దేవుని బిడ్డలారా? ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండే జీవితాలు మనం కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నారు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన యందు నిలకడగా ఉండి, ప్రార్థన యందు నిలకడ ఉందా ఈ రోజున దేవుని బిడ్డ? నిలకడ. దేవుని మందిరాల్లో ఆరాధన లేవు కదా అని ఎంతమంది నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు? మీరు ఎంతమంది విశ్వాసముతో ప్రభువుతో గడిపే సమయాన్ని పోగొట్టుకుంటున్నావు? ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసి విశ్వాసముగా 1 గంట సేపు మోకరించి ప్రభువుతో సహవాసము చేసినటువంటి దినాలు ఎంతకాలమైంది నువ్వు దేవునితో గడిపి రోజున? ప్రార్థన చేస్తున్నటువంటి జీవితాలు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? నిలకడగలిగిన ప్రార్థన. మన ప్రార్థన ఒక నిలకడగా ఉండాలి. అప్పుడప్పుడు ప్రార్థన కాదు, అవసరాల్లో ప్రార్థన కాదు, ఎవరో చెప్పితే చేసేది కాదు. నీకుగా ఒక నిలకడగలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఈరోజు ఉదయం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? మధ్యాహ్నం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? సాయంత్రం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడెప్పుడు నీ ప్రార్థన సమయాలు? నీ జీవితంలో అలవాటు చేసుకున్నటువంటి ప్రార్థనా సమయం ఎప్పుడు? ఏ సమయం నువ్వు ప్రార్థన చేసుకుంటావో చెప్పగలవా? ఏ సమయాన్ని నువ్వు ప్రభువుతో గడుపుతావో చెప్పగలవా? ఈరోజు ప్రభువు మనం అడుగుతూ ఉన్నాడు, నిలకడగలిగినటువంటి ప్రార్థనా జీవితం మనకు కావాలని.
బైబిల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటే దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో మోకాలు వేసాడు తెలుసా? ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అతడు మోకాళ్ళు వేసి కిటికీ తలుపులు తెలిసి చేతులు రెండు ఆకాశ వైపుకి చాపి ఆయన నిత్యము అలవాటు ప్రకారము క్రమముగా రోజుకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజు ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చినా, ఎలాంటి సందర్భాలు కలుగుతూ ఉన్నా నువ్వు ఏదైనా నిర్లక్ష్యము చేయి, కానీ దేవునికి ప్రార్థన చేయడం నిర్లక్ష్యము చేశావో అదే నీ జీవితంలో శాపానికి, నష్టానికి, ఇబ్బందికర పరిస్థితులకు ఆధారమైపోతుంది. దేవుని బిడ్డలారా, నిలకడ కలిగిన ప్రార్థన జీవితం ఉండాలి. నిలకడ కలిగిన ప్రార్థన, ఒక క్రమమైన ప్రార్థన. మరొక మాట అంటాడు, చదవండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండండి. కృతజ్ఞత గలవారై మెలకువ. మరొక లక్షణం ఏముండాలి తెలుసండి? కృతజ్ఞత. ప్రార్థనలో ఖచ్చితంగా కృతజ్ఞత ఉండాలండోయ్. ప్రార్థనలో కృతజ్ఞత లేకపోతే నెక్స్ట్ నీ ప్రార్థన ఫలింపదు. దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు చేసిన కార్యాలు, గతంలో నువ్వు పొందుకున్నటువంటి కార్యాలని మరిచిపోయే రీతిలోని ఉండిపోతే, దేవుడు చేసే కార్యాలని మరిచిపోతే నెక్స్ట్ దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేయలేడు ఇష్టముగా. మన జీవితాల్లో దేవుని కార్యాలు పొందాలి అని అంటే మన జీవితాలు ఉండవలసింది కృతజ్ఞత. కృతజ్ఞత. దేవుడు చేసిన మేళ్ళు, ప్రతి క్షణము ఆయన చేస్తున్న కార్యాలు నీ జీవితంలో, నీ దేహంలో, నీ ఆరోగ్యంలో, నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ విశ్వాస యాత్రలో దేవుడు చేస్తున్నటువంటి ఎన్నో మేలులు చేశాడు ఆయన. గుర్తుంచుకున్నావా? ఇప్పుడు మరొక మేలు కోసం ఎదురు చూస్తున్నావు, అంతేనా? గతంలో దేవుడు చేసిన మేలు నీ గుర్తులేదా? ఈరోజు ప్రియులారా, గతములో దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లకు తగినటువంటి కృతజ్ఞత నీ జీవితంలో ఉన్నప్పుడే మరొక మేలు పొందడానికి నీవు అర్హుడవు, అర్హురాలవు దేవుని బిడ్డ. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రార్థనలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. జాగ్రత్త. దేవుడు చేసిన మేలు మర్చిపోయి అజ్ఞానంగా మాట్లాడతావేమో, దేవుడు చేసిన మేలు మర్చిపోయి నిర్లక్ష్యంగా ఉంటావేమో, దేవుడు చేసిన మేలు మర్చిపోయి దేవుడు నాకు ఏం చేశాడులే అనుకునేటువంటి పరిస్థితులు జీవితంలో వస్తాయో. మెలకువగా ఉండు, మెలకువగా ఉండు, నిద్రమత్తు మాట్లాడొద్దు. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞత యందు మెలకువ కలిగి కృతజ్ఞత గలవారే ప్రభువుకు ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఎంత చక్కని దేవుని మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. తెస్సలోనికల పత్రిక 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే 5వ అధ్యాయము 15వ వచనం. అపోస్తులైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఆఖరి వాక్యంలో, ఆఖరి మాటలో చూడండి, 15వ వచనములో, 15వ వచనములో, 5వ అధ్యాయం 15వ వచనములో చివర అది ఒక ప్రత్యేకముగా ఒక గడిలో పెట్టినట్టుగా ఉంటుంది ఆ మాట. ఏమనుంది అక్కడ? ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎంత హెచ్చరికతో కూడిన మాట, ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాట. ప్రియులారా, నీ పరిస్థితుల్లో ఎలాంటి జీవితంలో నీ ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ప్రార్థన మాత్రం విడిచిపెట్టకు. ప్రభువు మరొక్కసారి చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇలా మన జీవితంలో అలవాట్లు మన జీవితంలో ఉంటే, ఏమండి, నిరీక్షణ గలవారే సంతోషించు చూసామయందు ఓర్పు కలిగి ప్రార్థన చేసి పట్టుదల కలిగి చేసే ప్రార్థన జీవితంలో ఉంటే, కృతజ్ఞత కలిగి మెలకువ కలిగి కృతజ్ఞతతో మెలకువతో నిలకడగా చేసే ప్రార్థన జీవితంలో ఉంటే, ఎడతెగక ప్రార్థన చేసే అలవాటు మన జీవితాల్లో ఉండగలిగితే దేవుడు నీ యందు ఆనందించువాడై ఉన్నాడు.
దేవునితో నువ్వు చేస్తున్న ఈ సహవాసం నీ జీవితాన్ని ఎంత భాగ్యములను తీసుకువెళ్తుందో, ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తుందో. ఆయనతో ఇంతగా సహవాసం చేస్తే మాకేంటి లాభము? పని చేసుకుంటే, లోక పనుల్లో ఉంటే, అది చేస్తే ఇది చేస్తే, ప్రియులారా నువ్వేది చెయ్యాలన్నా ప్రభు కృప నీకు ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు ఈరోజు మరొక్కసారి, నాకు వేరుగా మీరేమీ చేయలేరు. ప్రారంభపు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ప్రారంభపు మాటను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు, నాకు వేరుగా మీరేమీ పొందలేరు, నన్ను కాదని మీరు ఏది అనుభవించలేరు అని దేవాది దేవుడు మనలను ప్రేమతో తెలియపరుస్తున్నాడు. నా యందు ఉండి మీరు పొందుకోండి అని. అంతేకాదు, దేవునితో సహవాసం చేస్తే మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా? దేవునితో ఇలాంటి సహవాసం అధికముగా పెంచుకుంటే దేవుడు మన జీవితానికి ఇచ్చే ఆశీర్వాదకరమైన స్థితి ఏంటో మీరు గుర్తుంచుకుంటే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట మీరు చదవగలిగితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును. ఏం కలుగుద్దండి? ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము కలుగును. ఈరోజు జీవితాలకు సమాధానము లేదు, శాంతి లేదు. ఏమి జరుగుతుందో నా జీవితం, ఎలా అయిపోతుందో నా బ్రతుకు అనుకునేటువంటి అసమాధానకరమైన పరిస్థితుల్లో ఉండిపోయినటువంటి వారందరూ కూడా ఈరోజు ప్రభు మనకిస్తున్న సూచన ఏంటో తెలుసా? ఆయనతో సహవాసము చేసిన ఎడల మన జీవితాలకు దేవుడిచ్చే అద్భుతమైనటువంటి బహుమానం సమాధానమునిస్తాడు. అందుకే యేసయ్య చెప్పాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానన్నాడు, నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తానన్నాడు, నా శాంతినే మీకు ఇస్తున్నానన్నాడు. ప్రియులారా, ఆయనతో సహవాసం చేసినప్పుడే ఆయన ఇచ్చే శాంతిని, సమాధానాన్ని మనం పొందుకోవడానికి అర్హత కలిగిన వారమై ఉంటాం. చదవండి, అలాగున ఎలాగు? ఇలా నీవు దేవునితో సహవాసం చేయడం ద్వారా, ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవడం ద్వారా, క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోవడం ద్వారా, పట్టుదల కలిగి చేసే ప్రార్థనా జీవితాన్ని నీ జీవితంలో పొందడం ద్వారా నీ జీవితానికి ప్రభు అలాగున మేలు కలుగును. నీ జీవితానికి ఏది మేలు అనుకుంటున్నావో, నీ బిడ్డల జీవితాలకు ఏది మేలు అనుకుంటున్నావో, నీ కుటుంబానికి ఏది ఆశీర్వాదం అనుకుంటున్నావో, ఎలాంటి కార్యాలు జరిగితే నాకు ఇది మేలుగా ఉంటుంది అనుకుంటున్నావో, అలాంటి మేలును దేవుడు చేయడానికి ఇష్టపడుతూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవునితో సహవాసము చేయాలి అధికముగా, ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి ఎక్కువగా. మందిరాల్లో ప్రార్థనలు లేవని, గృహాల్లో ప్రార్థనలు నిర్లక్ష్యం చేస్తున్నావేమో దేవుని బిడ్డ. ఆయన రాకడ దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ఎప్పుడో దేవుని రాకడ వస్తాదిలే అని చెప్పి, ఎప్పుడు వస్తావు ప్రభువా అని దేవుని రాకడ కొరకు మనం చూడొద్దు. దేవుని రాకడకు ముందే పరిశుద్ధులు ఎత్తబడతారు, సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడే గుంపులో నేను ఉండాలి అని ఆశపడితే, ఎత్తబడే గుంపులో నేను ఉండాలి అని ఆశపడితే, ఈరోజు కాదు, ఈ క్షణము కాదు, ప్రతి క్షణము ప్రతి దినము మెలకువ కలిగి ప్రార్థన చేసే అనుభవంలోనికి నీ ఆత్మీయ జీవితం వస్తా. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నాకు వేరుగా మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా మనం ఏమీ సంపాదించలేము, ఏమీ చేయలేము, ఏది పొందుకోలేము, ఏ కార్యాన్ని సఫలము చేయలేము. ప్రియులారా, ఆయనతో సహవాసం చేయడానికి ప్రార్థన మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ప్రార్థన దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. తండ్రితో మాట్లాడడానికి, తండ్రి అని పిలిచి ప్రభువుని వేడుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ప్రార్థన. ఈ ప్రార్థన ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్న వారుంటే, ప్రియులారా, 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుచున్నాను, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవునితో సహవాసం కలిగి ఉండండి, దేవుడిచ్చే మేళ్లు పొందండి, దేవుడిచ్చే ఆశీర్వాదమును పొందండి, దేవుడిచ్చే పరలోక భాగ్యాన్ని పొందండి. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీకును, నాకును, మన కుటుంబాలకును, దేవుని బిడ్డల వారందరికీ ప్రభు యేసు నామములో ఈ మాటలు వింటున్న వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల్ల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించులాగున
దేవునితో సహవాసము చేయడానికి మట్టి పురుగు వంటి నన్ను మహిమలో ఉన్న నీవు నీ సహవాసానికి పిలిచావా దేవా? ఈ మట్టిలో రాలిపోయే మట్టి పురుగు లాంటి మా జీవితాల్లో నీ మహిమతో మా హృదయాలు నింపుచున్నావా తండ్రి? నీతో తండ్రి అని పిలిచే అర్హత మాకిచ్చావు దేవా. ఈ మట్టి పురుగులకు ఎంత భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రములని కృతజ్ఞత గలవారై ప్రార్థన చేసే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చలాగున రెండు చేతులెత్తి ప్రభువుకు ఒకసారి హృదయపూర్వకముగా స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మంటినైన నాతో స్నేహమా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప 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 నీ కృప, కృప 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 నీ కృప, ఆమేన్. కృప 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 నీ కృప, కృప 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 నీ కృప, అనంత జ్ఞాని నీకు అల్పుడను నాతో స్నేహమా, మహిమాన్విత నీకు మట్టినైన నాతో సహవాసమా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమని ఈరోజు నాతో మాట్లాడుచున్నావు తండ్రి. మనిషికి ఇచ్చినటువంటి, మానవునికి ఇచ్చినటువంటి కొద్దిపాటి తెలివిని బట్టి, ఈ భూమిని బట్టి, ఈ లోకంలో ఇచ్చినటువంటి ఈ సంపదలను బట్టి మేము ఏదైనా చేసుకోగలం, మాకు ఏదైనా సామర్థ్యమే అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాతో నీవు మాట్లాడుచున్నావు తండ్రి. మా జీవితంలో నీకు దూరముగా ఉండి మేము ఏమీ చేయలేము దేవా. సమస్తము చేయగల సమర్థుడవు నీవే, నీవు తప్ప మరొక ఆధారము మాకు లేదయ్యా. ఇదిగో ఇది నానెందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, వారి గృహాల్లో ఉండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తూ ఉన్నారో, వారి జీవితాల్లో గొప్ప కార్యములు తలపెట్టండి. సమర్థుడా, మీకు స్తోత్రాలు. పట్టుదల కలిగి ప్రార్థన చేసే అనుభవంలోనికి నీ బిడ్డలను తీసుకురండి. నిలకడగా మెలకువ కలిగి చేసే ప్రార్థనా జీవితాన్ని మాకు నేర్పండి. ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలోనికి మా జీవితాలు తీసుకురండి ప్రభువా. ప్రార్థనా జీవితాన్ని లక్ష్యం చేసుకుని మా జీవితాలకి నీకు దూరం అయ్యే పరిస్థితి మా జీవితంలో లేకుండా ప్రార్థనా జీవితాల్ని మరింతగా పెంచుకుంటూ ఈ గడ్డు దినాల్లో, నిరాకడ దినాల్లో, యాకరి గడియల్లో ప్రభువా మా జీవితాల్లో ప్రార్థనే ధ్యేయముగా ఎంచుకుని, ప్రార్థనే ఆధారముగా ఎంచుకుని, ప్రార్థనే జీవముగా ఎంచుకుని ప్రభువా నీ సన్నిధిలో కృప కలిగి ప్రార్థన చేసి ప్రార్థనా వీరులముగా బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో ప్రభువా ప్రతి దినము మా హృదయములో నీ ధ్యానమే ఉండాలి. మేము నడుస్తున్నా, పరిగెడుతున్నా, కూర్చున్నా, నిలవబడినా, ఏ పని చేస్తున్నా ప్రభువా నిన్ను ప్రార్థించి అనుభవంలోనికి మా జీవితాలు తీసుకురండి. అంతం వరకు నమ్మకస్తులుగా జీవించే కృప మాకు దయచేయండి.
ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. దీవించి నీ కృపలతో నింపి మీకు సాక్షులుగా అంతం వరకు మీకు నమ్మకస్తులుగా మీలో సాగిపోయే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుని యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కాపుదల సన్నిధి ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఆయన సన్నిధిలో పాల్గొని వెళ్ళుచున్న మనకును దేవుని ఆత్మ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.